హాయ్ బ్రో. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్య, ఇప్పుడు మీకు మన దేవరా ఎన్టీఆర్ అన్న మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి? మూవీ ఎక్స్పెక్టేషన్ గురించి ఏమని చెప్పను, ఎంత అని చెప్పను బ్రదర్. కౌంట్ చేసుకోవడానికి మనకి ఎట్లా ఉంది అంటే, ఒక సినిమా తీయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారంటే వాళ్ళకి వచ్చే రెమ్యునేషన్స్ కూడా అట్లనే ఉంటాయి అన్నమాట. టికెట్ నాకు తెలిసి ఎంత పెట్టినా సరే దేవరా సినిమాకి వెళ్ళే వాళ్ళు ఆగరనమాట. సో అది నేనైతే పక్కగా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ప్రతి ఒక్క అభిమాని కానివ్వండి, ప్రతి ఒక్క ఆడియన్స్ కానివ్వండి, గుర్తుపెట్టుకోండి, పక్కా హిట్తో వస్తున్నాం. సో చాలామంది ఎన్నో ట్రోల్ చేశారు, కామెంట్ చేశారు. RRR తర్వాత ఏమి మన పూరి జగన్నాథ్ రాజమౌళి తర్వాత హిట్లు పడేవని అని అన్నారు. సో ఇప్పుడైతే చూడండి, లెక్క పెట్టుకోండి. కౌంట్ చేసుకోవడానికి కూడా మీకు గ్రాఫ్ ఇట్లా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఇది స్టాక్ మార్కెట్ గ్రాఫ్ పెరిగిద్ది చూడు, ఆ రేంజ్ లో పెరిగిపోతూ పోతుంది. 500 అంటున్నా, 5000 crores పక్కా అసలు ప్రపంచంలోనే మొత్తం దేవర అల్లలాడిస్తుంది అనమాట. ఆ రేంజ్ లో పోతుంది. అంటే ఎందుకు మరి ఎన్టీఆర్ అన్న అంటే అంత నమ్మకం? మరి మీకు నమ్మకం కాదు, ఎన్టీఆర్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో మా ఇళ్లలో ఎలా ఉంటాయో అదే అభిమానం జూనియర్ ఎన్టీఆర్ గారు మా గుండెల్లో ఉంటారు అనమాట. అది అభిమానం అనకూడదు అనమాట. దాన్ని ఇంకా నిలువెత్తు నిదర్శనం మాకు ఎవరికైనా అంటుంటారు అనమాట. సో అసలు ఎన్టీఆర్ గురించి మనం మాట్లాడుకునే స్థాయి కాదు అనమాట. ఆయన మహానుభావుడు అండి. అసలు ఆయన గురించి అసలు మన సీనియర్ ఎన్టీఆర్ ఎంతో, మాకు జూనియర్ ఎన్టీఆర్ అంతా అనమాట. అది అసలు ఆయన చూస్తుంటేనే ఆయన రాజసం కానీ అవన్నీ ఉలుక్కుపడుతూ ఉంటాయి అనమాట. అది ఆయన చూపులు, ఆయన హార్ట్ కానివ్వండి. సో ఎంత మంచివాడు అంటే, ఇండస్ట్రీలో ఇలాంటి వాడు మనం చేసుకున్న అదృష్టం అనమాట. ఎన్టీఆర్ గారు లాంటి ఒక మంచి తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న ఒక మంచి అదృష్టం అనమాట. అది నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు మనకు గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా మనకు దేవరది, దాంట్లో అప్పుడు లుక్ ఎలా అనిపించింది మరి మీకు? ప్లస్ ఈ సాంగ్లో లుక్ ఎలా అనిపించింది? ఈ సాంగ్లో అదే లుక్ పరంగా చూస్తే మనం టెంపర్ మూవీలో చూసుకుని ఉంటాం. కొన్ని సినిమాల్లో ఆయన స్లిమ్ అవుతున్నాడు, కొద్దిగా లావ్ అవుతున్నాడు, అంటే కథకు తగ్గట్టుగా ఉన్నాడు కాబట్టి. సో ఇందులో అయితే నాకు కొంచెం మంచి స్లిమ్గా, అసలు ఫుల్ హ్యాండ్స్ కాకుండా షార్ట్ హ్యాండ్స్ సాంగ్లో చూస్తున్నప్పుడు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చాలా బాగుంది, స్లిమ్గా ఉన్నారు. ఒక రొమాంటిక్ బాయ్ లాగా కనిపించాడు అసలు నాకైతే. నేను ఎట్లా అంటున్నానంటే, మన గర్ల్స్ అయితే ఇంకా రెచ్చిపోతారు ఇక సాంగ్స్ రేంజ్లో ఉంటారు. మామూలుగా లేదు, ఒక రేంజ్లో రచ్చేస్తే రచ్చబ్బాయి అన్నట్టు ఉంది అనమాట. అది నేను చెప్పేది. ఎన్టీఆర్ అన్న గురించి 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? ఎన్టీఆర్ అన్న గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక్క మాటలో చెప్పడానికి సరిపోదు నిజంగా. ఆయన గురించి చరిత్రలు మొత్తం చరిత్ర తవ్వినా సరే ఆయన గురించి సరిపోదు. చరిత్ర మొత్తం తీయాలన్నమాట. అట్లా ఉంటుంది ఆయన. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, వన్ మ్యాన్ ఇండస్ట్రీ అంతే. 1 man ఆర్మీ టైప్లో 1 man ఇండస్ట్రీ, అది నేను చెప్పేది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.